ఈరోజు బాబు వాటర్ బాటిల్స్ ఇచ్చారు మన వ్యవసాయ మంత్రి గారు ప్లీజ్. తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయం చేసే రైతులను దృష్టిలో పెట్టుకొని మన నిజామాబాద్ డిస్టిక్ అండ్ ఇతర డిస్టిక్లో పెట్టినందుకు వారిని అభినందిస్తూ అదేవిధంగా వారితో వచ్చేసిన పెద్దలు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏదైతే డ్రగ్స్ గంజాయిలు రూపుమాపిన మంత్రి మన ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మిత్రుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ గారు వేదిక నిర్వహించిన పెద్దలకు కలెక్టర్లకు అధికారులకు ప్రెస్ సోదరులకు ఇక్కడ వచ్చేసిన రైతు సోదరులకు అందరికీ నమస్కారం. మీరందరూ చెప్పారు, నేను కూడా గత ప్రభుత్వంలో ఎంపీలుగా మినిస్టర్గా మీ అందరి బాధలని ఆ రోజు ఏదైతే ఇరిగేషన్ చేశామో మీరు పంటలు పండించుకోవడానికి సౌకర్యాలు చేశామో దానితో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇప్పుడు మా డిస్టిక్ లో 2 క్రాప్స్ వస్తా ఉన్నాయి మా లిఫ్ట్ ఇరిగేషన్ చేయబట్టి. ఆ 2 క్రాప్స్ లో ప్రతి సంవత్సరం 2 years నుంచి 10 లక్షలు 11 లక్షల పంటలు వస్తా ఉన్నాయి. ఆ లిఫ్ట్ని ఎక్కడ మీరు ఇబ్బంది కాక మెయింటైన్ చేసినందుకు మీకు అభినందనలు చెప్తూ, అదేవిధంగా 2021 ప్యాకేజ్ ఉంది మన పాత డిస్టిక్ లో. గత ప్రభుత్వాలు స్వార్థపరులు కేవలం 300-400 ఇస్తే నా రైతులకు 3 లక్షల ఎకరాలకు నీళ్ళు పోయేది. వాళ్ళ స్వార్థాల కొరకు పైపుల పేరు మీద 3,000 కోట్లు పెట్టి దాంట్లో 2,000 కోట్లు కాజేసి ఒక్క ఎకరం కూడా నీళ్ళు వేరేదంతా బీఆర్ఎస్ ప్రభుత్వం. నేను చెప్తా ఉన్నాను ఇరిగేషన్ మినిస్టర్ గారికి, మీరు మాకు మా డిస్ట్రిక్ట్ని గత ప్రభుత్వంలో 10 years 10 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక చెరువు రిపేర్ చేయలేదు. దయచేసి పేదోళ్ళు పోయారు కానీ మన పైన ముఖ్యమంత్రి పైన కానీ ఇరిగేషన్ మినిస్టర్ పైన కానీ ఆశలు పెట్టుకొని ఉన్నాం. తప్పనిసరిగా ఈ చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తే తప్పనిసరిగా రైతులు ఇంకా పండించడానికి కొందరు నేను మినిస్టర్ గారికి ఇరిగేషన్ అధికారులకు చెప్తా ఉన్నాను, మనకు అక్కడ గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఒక 3-4 తల్లిస్తూ సరిపోతుంది. అక్కడ గ్రౌండ్ వాటర్ పెరగడానికి మనం కిరాలు ఎంబడపోతే ఒకసారి ఇప్పుడు 6 ఎమ్మెల్యే మాట్లాడు అంకాపూర్ నేను మినిస్టర్ ఉన్నప్పుడు లైనింగ్ చేస్తామంటే లైనింగ్ చేయలేదు. ఏమయ్యా ఎందుకయ్యా రైతులు నాకు తెలుసుకొని రైతులకు అడిగాం, సార్ మాకు చెరువులు లేవు ఏమి లేవు బోర్ల మీద డిపెండెన్స్ ఉంటాం, మీరు కిరాలు వెళ్తున్నప్పుడల్లా మాకు గ్రౌండ్ వాటర్ చార్జ్ అయ్యి బోర్లు పెరుగుతాయి, మీరు ఈ సీసీ చేస్తే మా పని ఉత్తరవుతుందని చెప్పారు. కాబట్టి వాళ్ళు ఆ ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కూడా మా రైతులు మా కోరిక కేవలం కెనాల్స్ తీయండి, పైప్ లైన్ సర్దని, అది అతి తక్కువలో 300-400 crores అయిపోతే 300-400 కోట్లు అయిపోతాయి చెప్తా ఉన్నాను. అదేవిధంగా మీరు సివిల్ సప్లైగా కూడా చాలా పండుగలు పండిస్తున్నాం.
గనీ బ్యాగ్స్ కూడా నేను మొన్న చూస్తాను, రివ్యూ చేస్తా ఉంటే రోజు 5 లక్షల బ్యాగులు. ఎక్కడ ఏ ఫ్యాక్టరీ అయినా కోట్లతో బ్యాగులు తయారు చేసి కూడా కష్టమైంది. అయిందా ఎక్కడైనా ఒక దగ్గర తప్ప ఇప్పటికి 4 lakhs పైన మనం ఫండ్స్ పర్చేజ్ చేశాం నిజామాబాద్ డిస్టిక్లో. ఇంకా 3-4 lakhs ఉన్నాయి. తప్పనిసరిగా అవి కూడా కొంటారు. మీరు రైతులందరూ ధైర్యంగా ఉండాలని చెప్తూ మరి అదేవిధంగా పేమెంట్లు కూడా వస్తూ ఉన్నాయి. గతంలో పేమెంట్లు రైతులకు బోనస్లు, ఇప్పుడు బోనస్లు కూడా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా దిగుబడులు వస్తూ ఉన్నాయి. మరి అగ్రికల్చర్ మంత్రి గారు తుమ్మల గారు వారి అదృష్టమో వారి చేతో కానీ చేతుకునేమో కానీ ఎక్కడ కూడా డిసీజెస్ లేకుండా గత 2 yearsలో 2 crops ఏ పంటైనా దిగుబడులు వస్తూ ఉన్నాయి, మంచి రేట్లు వస్తూ ఉన్నాయి, మంచి కొనుగోలు చేస్తూ ఉన్నారు. దానికి వాటిని కూడా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు నేను పసుపు పండించే రైతు స్థాయిపోయారు. మా అందరి కోరిక పసుపులో కురికీమని ఉంటుంది. ఆర్గానిక్ పండించే రైతులకు 2.5% ఉంటుంది. మన రైతు ఒక్క ఆయన తీసుకొచ్చాడు 4% ఇచ్చాడు. వాళ్ళకి చిన్న చిన్న సమస్యలు చెప్తా ఉన్నారు. తప్పనిసరిగా అవన్నీ మీ దృష్టికి తెస్తే అది మనకు బయట పోతే ఎక్స్పోర్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మా రైతులు అటువంటి మనం సీడు కానీ సౌకర్యాలు ఇస్తే తప్పనిసరిగా ఇంకా పైకి వచ్చే రైతులకు రేట్ వస్తుంది, బయట ఎక్స్పోర్ట్ చేయొచ్చు, చిన్న వాళ్ళు కూడా హాస్పిటల్ పోకుండా మంచిగా ఆరోగ్యం ఉండడానికి కూడా అవకాశం పడుతుందని చెప్తే మనం ఎక్కువ మాట్లాడుకుని అందరూ మాట్లాడుకున్నారు. కాబట్టి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు వారు కూడా వచ్చిన తర్వాత ఎక్సైజ్ కానీ పోలీసు కానీ ఎక్కడ కూడా గతంలో గంజాయి ఇంటింటి గంజాయి అంటుంది, డ్రగ్స్ అంటుంది, అవన్నీ కంట్రోల్ చేసినందుకు వారిని కూడా అభినందించు. తప్పనిసరిగా ఇరిగేషన్ మట్టుకు మనకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ చేస్తారని చెప్తూ మరి పర్చేజింగ్లో కూడా నాకు తెలిసినంత మట్టుకు ఎక్కడ కానీ 1000 ఎకరాల పైన ఉంటే అక్కడ 2 కాంట్రాక్ట్ స్టార్ట్ చేశాం. ఇంకా ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తే కలెక్టర్ గారి దృష్టికి తెండి, తప్పనిసరిగా అక్కడ కాంట్రాక్ట్ ఓపెన్ చేస్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాను. జై హింద్.